రైట్ అండి, కాలర్ ఉన్నారు. సురేందర్ రెడ్డి కాల్ చేస్తున్నారు న్యూయార్క్ నుంచి. సురేందర్ గారు అడగండి మీ ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. నమస్తే సార్ రాజశేఖర్ గారు. నాకు ఒక 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నిన్న అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ అంత పెద్ద నాయకుడు అయ్యి ఉండి తల్లి ముగ్గురు సంథింగ్ చాలా వల్గర్ గా మాట్లాడారు సార్. అంటే తన స్నేహితుడు కొడుకే కదా సార్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చిన్నప్పుడు స్నేహితులు అంటారు, బాల్యమిత్రులు అంటారు. తన స్నేహితుడు కొడుకుని తన స్నేహితుడిని ఏ విధంగా సంబోధించాడు, తన తండ్రులు పాత్రలు చాలా అబ్నార్మల్ గా మాట్లాడారు సార్. అంత అనుభవం కలిగిన నాయకుడు, ఒక స్టేట్ లెవెల్ స్టేట్స్ మ్యాన్ అనిపించుకునే పర్సన్ అంత అంటే మరి దిగజారడం అనే పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ విధమైన సంబోధించడం అనేది చాలా తప్పుగా అనిపించింది సార్. ఫస్ట్ పాయింట్. దీని గురించి మీరేం చెప్తారు? రెండో పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మనం అందరము ఒక గొప్ప నాయకుడు, గొప్ప స్టేట్స్ పర్సన్ కింద ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ అందరూ మనము పొగుడుతున్నాం సార్. తన పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న అనారోగ్య పరిస్థితులతో బెయిల్ తెచ్చుకున్నారు. మరి అంత అనారోగ్యంతో ఉన్న పర్సన్ అన్ని అబద్ధాలు ఆడి బెయిల్ తెచ్చుకున్నారన్న విషయాన్ని సుమోటోగా ఈ అధికారులు కానీ ఎవరైనా ఈసీకి ఎవరైనా కంప్లైంట్ అంటే వాళ్ళు కంప్లైంట్ చేయరా సార్? ఆ విధంగా ఉండదా సార్? అది ఏమిటో నాకు అదొక కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మరి అది నిజంగా ఆయనకి అనారోగ్యం ఉందా లేకపోతే ఆ స్టేట్మెంట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంత అబ్నార్మల్ గా ఆయన ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారేమో అంత దీనిగా మాట్లాడని అనిపిస్తుంది సార్. దీని గురించి మీరు వివరంగా అనగలుగుతారు సార్? థ్యాంక్ యూ. రైట్ సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి స్నేహితులను లేదా ఆయన చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే మీరు చూశారు కదా, మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఆయన అధికారంలోకి తీసుకోవడమే కాకుండా ఆయన పార్టీనే హస్తగతం చేసుకొని మరి ఆయన చావు కూడా కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి స్నేహితుడైనా మరొకరు ఇంకోటైనా కూడా ఎవరైనా సరే రాజకీయ ప్రయోజనాల కొరకు ఆయన ఎంత నీచానికైనా దిగజారుతారు అనేటువంటి విషయాన్ని మనం అనేక సందర్భాల్లో మరి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల్లో మనం గమనించాం. కాబట్టి అంతిమంగా ఆయనకి రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఇక వేరేటువంటి ఆలోచన వేరే సంబంధాలు అనేటువంటిది కూడా ఉండవు అనేటువంటిది నా ఉద్దేశం. తర్వాత వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి బెయిల్ తెచ్చుకోవడం అవన్నీ మీకు తెలుసు. కేంద్రంతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు వెళ్ళడం లేదా భువనేశ్వర్ గారు వెంటబెట్టుకెళ్ళి హోమ్ మినిస్టర్ గారితో ఢిల్లీలో అమిత్ షా గారిని కలవడం మరి ఏ విధంగా జరిగిందో అన్నీ చూసాం మనం. ఆ తర్వాత ఏ విధంగా మరి క్రమేణా వీళ్ళంతా కలిసి కూడా ఒక కూటమిగా ఏర్పడడం అనేటువంటిది కూడా చూసాం. అంటే మోడీ గారు కూడా మరి మీరు అన్నట్టు పెద్ద మనిషి అని అనుకున్నారు, కానీ రాజకీయం కోసం దిగజారుడు మరి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా మోడీ గారు కూడా ఈరోజు కనపడతా ఉన్నారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మరి పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకున్నారు, ఇష్టరాజ్యంగా అవినీతికి పాల్పడ్డారని 14-19 మధ్యలో మరి మాట్లాడడం జరిగింది. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు వాళ్ళతో కలిసిన తర్వాత విడిపోయినప్పుడు ఒక మాట, కలిసినప్పుడు ఒక మాట, ఇప్పుడు వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి వాళ్ళ మీటింగ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మరి పొగడడం జరిగింది. ఈ విధంగా మరి రాజకీయంగా వాళ్ళు ఏదో ఒక మాటలు మాట్లాడి మరి ఏదైతే వాళ్లకు ఈ సౌత్లో బీజేపీకి స్టేక్ లేకుండా పోయిందో మరి సౌత్లో కూడా బాగా వేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా మరి వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన అంటే ఆ విధంగా దిగజారిపోయాడు అనేటువంటి దానికి మరి చంద్రబాబు నాయుడు గారిని పొగడమే అనేటువంటిది నా ఉద్దేశం అండి.